హాయ్ ఫ్రెండ్స్, మనకైతే గంగాపూర్ నుంచి వెళ్ళి పూణే మిర్చి లోడింగ్ వచ్చిందనమాట. మిర్చి లోడింగ్కి అయితే వెళ్తున్నాం. మనకైతే నీళ్ళు దొరకంగానే ఫస్ట్ మిర్రర్ ఇట్లా అడుక్కోవాలి. మిర్రరు, సైడ్ మిర్రర్స్ అవన్నీ కడుక్కోవాలి. మొత్తం దుమ్ము 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 ఉంది. అవి నీట్గా అడుక్కొని మెల్లగా పోవాలి. మనకైతే మార్కెట్లకు పోవాలంట, గంగాపూర్ మార్కెట్లకు మెల్లగా వెళ్తున్నాం. మ్యాక్స్ నైట్ అయితే అంట లోడు, మనకేం తెలియదు. మెల్లగా వేసుకొని టైం టచ్ ఏం కాదనమాట. మనకు పచ్చిమిర్చే కానీ టైం టచ్ ఏం కాదు. నార్మల్గానే మనం ఏ టైంకి వెళ్తే ఆ టైం వరకు మనకు టైం ఇస్తారు. ఇప్పుడు నార్మల్ 12కి మనకు వదిలేసారు, మళ్ళీ రేపు నైట్ 12 వరకు మనకు టైం ఇస్తారనమాట. అక్కడికి పోవడానికి అంత టైం ఉంటుంది అనమాట. మనకు ఏం టెన్షన్ లేకుండా పోవచ్చు. మనకైతే 630 కిలోమీటర్స్ వస్తుంది అక్కడ నుంచి వెళ్ళి. నీట్గా వెళ్ళిపోవడమే. ఇంకా అలా గాలి చెక్ చేసుకోవాలి. ఇంక జాయింట్ ఒకటి టైట్ చేసుకోవాలి. కొంచెం ఎందుకో డౌట్ ఉంది జాయింట్ టైట్ చేసుకున్నామంటే ఇంకా అయిపోతుంది. మనోడైతే ఆడ గజ్వేల్ దగ్గర ఎక్కుతా అని చెప్పిండు బండి. మళ్ళీ గజ్వేల్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోవడమే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే 9:30కి లోడ్ అవుతుంది బండి. మనల్ని ఇక్కడ అయితే 10:30 వరకు వదిలేస్తారు. మనం నీట్గా వెళ్ళిపోవడమే. మధ్యలో ఎక్కడైనా వాటర్ ఉంటే అర్థం కడుక్కొని వెళ్ళిపోవడమే. మనకైతే సిద్దిపేట నుంచి వచ్చేటప్పుడు వెంకట్రావుపేట విలేజ్ అని ఉంటుంది. ఇక్కడ మొత్తం బాగా ఫుల్ అయిపోయినాయి వాటర్. అక్కడ నుంచి మీ నుంచి పోవచ్చు, కానీ మనకేందంటే ఇళ్ళకి వెళ్ళి పోతే బండి కొంచెం క్లీన్ అయిపోతుంది కదా. ఆ ఒపీనియన్ తోటి అయితే ఇంట్లోకి వస్తున్నా. మీరు మాత్రం అట్లాంటివి వేయకండి. ఒకవేళ అట్లా వేసారు కదా అని మీరు ఆయనతో అట్లా వేసారు, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. నాకైతే ఇది మొత్తం తిరిగిన రూట్ కాబట్టి నేనైతే వెళ్తున్నా. బండి మునిగిపోయింది, చూసారా మీరు? బండి హెడ్ లైట్లు మునిగిపోయినాయి, మీరు గమనిస్తారా? అంతా వాటర్ వచ్చినాయి. మనకైతే హెడ్ లైట్లు మునిగిపోయినాయి. బండి ఎక్కడ వరకు క్లీన్ అయిందో చూద్దాం. మనకి ఇది వెంకట్రావుపేట విలేజ్ నాకు తెలుసు, అందు గురించే నేను దించిన ఎక్కడ గుంతుంటుంది ఏంది అని. హెడ్ లైట్లు అంటే ఇక్కడికి వస్తాయి, నా నడుము వరకు వస్తాయి హెడ్ లైట్లు. నా నడుము వరకు ఇచ్చారు. అద్దంకి ఇట్లా అలానే అడకేసుకున్నా. అయ్యా, ఇలా టూల్ బాక్స్లో మొత్తం వాటర్ పోవచ్చు. టూల్ బాక్స్లో మొత్తం సామాన్ మొత్తం అందులోనే ఉన్నాయి, కూరగాయలు గిరాయలు అన్నీ. రేపు పొద్దున ఎట్లయితే ఏమో. బంద్ అయిందా?
ఓ బంధువు పానీ బండి స్టార్ట్ చేయరా బండి స్టార్ట్ చేయి మనమైతే ఫస్ట్ టైం వాటర్కి అయితే ఆపినాం. ఇక్కడ ఫస్ట్ టైం వాటర్ కాపింది అయితే 300 రూపీస్ తీసుకున్నాడు వాళ్ళు. కానీ 300 తీసుకున్నాడు కానీ ఫుల్ వాటర్ పడుతుంటే ఊకే అంత వాటర్ పడుతున్నారు అది ఇది అని ఊకే గొడవ చేస్తూ ఉన్నాడు ఆయన. అట్లనే ఇట్లనే అయితే బాడీ కిందికి వచ్చేటట్టు వాటర్ పట్టేసినాం ఫుల్గా. అట్లా వాడితే మిర్చి అనేది ఖరాబ్ కాదు, లేదంటే మిర్చి అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ మార్కెట్లోకి పోయినాక వాళ్ళు అంటారనమాట మనకు కిరాయి డబ్బులు కట్ చేస్తారు. అందుగురించి ఫుల్గా వాటర్ పట్టేసినాం. రౌండ్ రౌండ్ బిల్లలు ఫ్రెండ్స్. ఇక కూడా వెళ్తుందా నువ్వు చేసినాడు. అరే ఇన్స్టాలో డైలాగ్ వస్తుంది చూడు, వీడియో ఎడిటింగ్ అయితే 50 రూపాయలు, ఫోటో ఎడిటింగ్ అయితే 30 రూపాయలు. మీకు చపాతీలు కావాలంటే మాత్రం ఒక్క చపాతీ 50 రూపాయలు. రౌండ్ రౌండ్ బిల్లలు. apa నేనైనా రౌండ్ చేసిండ్రు ఒకప్పుడు. నేను చేసే మూడు ఉత్సాహం సరళ. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సిద్దిపేట నుంచి మిక్స్ చేసుకొని పూణేకి వచ్చినాం అనమాట. అంటే పూణే దగ్గర దాకా వెళ్ళలేదు, బిగ్ వన్లో ఆగినాము. నైట్ 9కి రమ్మని చెప్పిండు అనమాట, 10కి నో ఎంటర్ అయిపోతుంది. అందుకని బిగ్ వన్కి అంటే పూణేకి 100 కిలోమీటర్ల దూరంలో ఆగినాం అనమాట. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, దగ్గరికి ఇక్కడ మంచిగా చెట్టు నీడు ఉంది కదా, మళ్ళీ మిర్చి వేసుకొచ్చినాం కాబట్టి మొత్తం పచ్చిసరికి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అట్లా మొత్తం ఇప్పటికి ఒకసారి తడిపేసినాం అవి మొత్తం వాటర్తోటి. ఇక లంచ్ ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడనే పూణేలో తినేసినాం పొద్దున పావు బజ్జీ తిన్నాము. చిన్న బజ్జీలు ఇచ్చినారు, అవి తిన్నాము. నెక్స్ట్ మనోడు చపాతీలు కాలుస్తున్నాడు, రౌండ్ చపాతీలు. చూడండి ఏం కాలుస్తున్నావురా? చపాతీలు ఎంత రౌండ్ ఉన్నాయో చూడండి. నేను ఇంకో క్లిప్ కూడా పెడతా. బిగ్ వన్ నుంచి అయితే మనకు 1 or 12 ఉంది. నీట్గా వెళ్ళిపోతాం ఇక తినేసి. అలా నాకు తెలిసి ఇప్పుడు 6 వరకు వెళ్ళినా కానీ ఈజీగా 10 వరకు మెల్ల అక్కడ ఇక్కడ ఆకుంటానని వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఏమవుతుంది? ఆయిల్ ఇస్తున్నా. ఇంకెన్ని ఉన్నాయిరా? మనకైతే మిర్చిలో చూడండి, అయ్యో మొత్తం ఆగమాగం కట్టేసిన తాడైతే.
ఆ తాళ్ళు అయితే సైడ్లో అసలు అట్లా ఉన్నాయి అంతే, జస్ట్ మొత్తం హైట్ వచ్చింది. బాడీ హ్యాంగ్లర్స్ ఉన్నాయా దానికంటే హైట్ వచ్చింది. హ్యాంగ్లర్ మీద సేమ్ మీ కింద హ్యాంగ్లర్ ఎట్లుంది అన్న ఎలుగు స్ట్రేట్గా, హ్యాంగ్లర్ మీద బ్యాగ్ అట్లా వచ్చింది. అవన్నీ ఎట్లా కిందికి తీసినాయి చూడండి, మొత్తం ఇట్లా కిందికి దసిగినాయి అనమాట. అని ఈట తినేసి వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పడుకున్నామంటే మనం లేవలేదు. ముప్పై సార్లు ఏమంటున్నావు నువ్వు? పెద్ద మిస్ ఇండియా. చపాతీలు చేస్తున్నావు తీస్తున్నా? హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సెకండ్ టైం కూడా ఇక్కడ సర్వీస్ సెంటర్ దగ్గర వాటర్ పడుతున్నాము. ఇక్కడ కూడా సేమ్ అక్కర్లానే 300 తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ మంచిగా ఫుల్ వాటర్ పడుతున్నామంట. మనకు ఎంతసేపు పట్టినా కానీ అన్న మాత్రం ఏం అడగట్లేదు. అన్న నీ ఇష్టం అంతా వాటర్ పట్టుకో అని చెప్పిండు. మంచిగా సర్వీస్ సెంటర్ కదా, కొంచెం వెహికల్ కూడా నీట్గా కడిగేసుకున్నాము. సైడ్ల పండు కొంచెం దుమ్ము ఉండే నీట్గా కడిగేసుకొని ఫుల్ ఇక్కడనైతే ఇంకా ఫుల్ వాటర్ వచ్చేసినాయి. బండి కిందికి వెళ్ళి ఇట్లా గారిపోయినాయి. దాంతో పాటు వెహికల్ కూడా కడుక్కున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మార్కెట్కి వచ్చేసినాం. నేత అన్లోడింగ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కాంటా వేసుకొని వచ్చి ఈ బండి పక్కకు పెట్టేసేయాలంట. ఆటోలు తీసేస్తారంట. అలా లోపల పెట్టేస్తే మబ్బుల 5 వరకు అయిపోతుందంట మార్కెట్. మనమైతే మార్కెట్లోకి వచ్చాం కదా, నైట్ మిర్చి మార్కెట్లకు. ఇవైతే సంతరాలు తీసుకున్నాము. మళ్ళా ఇంకేంటి రేణికాయలు తీసుకున్నాం. అవేంటిరా? స్ట్రాబెర్రీస్. మొత్తం కలిసి 300 వరకు పడ్డాయి మనకు. కానీ ఏం కాదనుకో, తక్కువనే అని నేను అనుకుంటున్నా. ఎక్కువైతే మీరు కామెంట్లో చెప్పండి, వాళ్ళకే వాపస్ ఇచ్చేద్దాం. నా వీడియో పోస్ట్ చేసేసరికి అవి కడుపులో పడతాయి. బాగున్నాయి ఫ్రూట్స్ అయితే, ఫ్రెష్గా ఉన్నాయి. గ్రేప్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదా. గ్రేప్స్ తీసుకుందామంటుండే అద్దరా మళ్ళీ పోదామని మళ్ళీ అందులోకే పట్టుకుతుండు. ఈ మార్కెట్ మొత్తం తిరగడం అవుతుంది మాదైతే. అయితే మనకు 12 వరకు కదా టైమింగ్, నో ఎంటర్ అయిపోవడం. అందుగురించి అని తిరుగుతున్నాం. మంచిగా స్వీట్ ఉన్నాయి కదా, స్వీట్ ఉన్నాయి కావాలి. కానీ చాలా పెద్ద ఉంది పూణేలో మార్కెట్. బీభత్సంగా ఉంది. దొరకని సామానే ఉంటుంది. ఫ్రూట్స్ కాడికెళ్ళి ప్రతి ఒక్కటి, మిర్చి అయినా ఏదైనా సరే, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రెండు ఒక్కటే దాంట్లో. ఇక్కడ మాత్రం మనకేమో అంటే ఫ్రూట్స్ మార్కెట్ బోయింపల్లిలో, వెజిటేబుల్ అనమాట. ఇక్కడ రెండు కలిసి ఒకటే దాంట్లో. మస్తు పెద్ద ఉంది. నేను కాంటాక్ట్ పెట్టేటప్పుడు అయితే చాలా ఆగమైపోయినా. మళ్ళీ ఎంటీ కాంటాక్ట్ పెట్టడానికి వెళ్తే అరే ఇక్కడ మంచిగా ఉన్నాయిరా ఈ లెఫ్ట్ సైడ్లో. మార్కెట్ తిరగాలన్నా మనం అలసిపోలే. కానీ ఇవి చూడండి అట్లనే మొక్కలతోటే ఉన్నాయి సంతరాలు. మన దగ్గరేమో ఈ నుంచి ఆడికి వచ్చేసరికి, ఆ నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం స్మెషాక్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ అట్లా ఏం లేదు. అరే ఆపిల్ ఆడురరి అయినా సరే వాడు యాపిల్ వద్దంటాడు. వానికి కావాల్సినవి తీసుకుంటుండు పందిగాడు. సంతరాలు అన్నాడు, సంతరాలు తీసుకున్నాం. అవన్న స్ట్రాబెర్రీస్ అన్నాడు. ఇప్పుడేమో గ్రేప్స్ అంటుండు. ఆయన దాని ఫోన్ ఎత్తుకొని పోవాలి, బాగుంటుంది. బ్లాక్ స్వీట్ ఉంటే ఉండేది నీ ఇష్టం.
మళ్ళా బయట తిందామనాల బిడ్డ సంపుతా నిన్ను. అరే యాపిల్ ఏసీ అనుకుంటా, ఇదైతే ఏసీ వెహికల్ అనుకుంటా. మనకేమైనా ఫ్రూట్స్ లోడింగ్ దొరికితే మాత్రము ఒక ట్రే మొత్తం తిన్నీకే అవుతాయి మనకు. మళ్ళీ వెనక కోవాలి పట్టుకొచ్చుకోవాలి తినాలి, వెనక కోవాలి పట్టుకొచ్చుకోవాలి తినాలి, అంత ఏనిస్తాం. ఇంకా రామచిప్పాల పండు తెలుసు కదా, మామిడికాయలు సీజన్ కానీ సీజన్లో ఉన్నాయి. గ్రేప్స్ అరే ఇవి మంచిగా పండినాయిరా, పండినాయిరా అవి. చాలా పెద్ద ఉంది మార్కెట్ అయితే. మనమైతే గ్రేప్స్ తీసుకున్నాం బ్యాలెన్స్ చేసి 1 kg తీసుకున్నాం. 100 రూపీస్ అంట 1 kg. भैया ये रेड वाला वाइट वाला रेट किधर भी नहीं मिलेगा। रेट तो 500 रुपये दिए तो नहीं मिलेगा ऐसा. ये कितना करूँ एक पीस? वो नको रेड वाला अच्छा रहता ना. रेट वाला है ही नहीं मार्केट में तो क्या आपके अंकल 400 నడు 3 కవర్లు అయినాయి. ఫస్ట్ ఒక కవర్ తీసుకున్నాం, నెక్స్ట్ ఒక కవర్, నెక్స్ట్ ఒక కవర్, మొత్తం 3 కవర్లు అయినాయి. ఏమిరా పుచ్చకాయ కూడా తీసుకుంటావరా? పుచ్చకాయ కూడా తీసుకుంటాడంట. ఆ నెత్తి మీద పెట్టి బాణంతో కొట్టాలి పట్ట పట్ట. ఇంకా రెడ్గా ఉన్నాయి ఇవి. బ్లాక్ కలర్ తీసుకున్నాం కదా, బాగుంటుంది టేస్ట్. ఆడ అడుగుదాం రా. भैया एक कैसे 20 रुपये कैसे 20 रुपये केजी. 20 రూపాయల కిలోనంట. టెక్ దివోనా 20 రూపాయల కిలోనంట పుచ్చకాయ. మనకు 10 తీసుకున్నాం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే కొనుకొచ్చినాయి అన్నీ ఇవే. సంత్రాలు, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, ఇంకా అవి రేనకాయలు, పెద్ద రేనకాయలు, పుచ్చకాయ, అవి టమాటోస్ అన్నమాట. మొత్తం అన్నీ తీసుకున్నాం రపరప. వీటికి ఇవన్నిటి కలిపి అయితే మనకు 570 దాకా అయినాయి. 570, 60 దాకా. రీజనబుల్ కాదో ఒకసారి కామెంట్ చేయండి. ఇవైతే 6 వచ్చినాయి అనమాట సంత్రాలు. ఇవైతే కేజీకి ఎక్కువ వచ్చినాయి. ఒక ప్యాకెట్ అది 1/2 kg అంట, అది 2 kgs. అంటే అందులో వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం. 2 kgs టమాటా తీసుకున్నాం, ములక్కాడ తీసుకున్నాం. అవి ఒక 30 రూపీస్, అది 20, అది 50 రూపీస్ పక్కకు తీసేసినాం. కానీ 520 రూపీస్ అయినాయి ఈ ఫ్రూట్స్కి మొత్తం. పార్కింగ్లో పెట్టేసుకున్నాం. అన్నం వండుకుందాం రా అంటే ఇవి ఉన్నాయి కదా అన్న, ఇవే తినేద్దామంటున్నాడు.